తెలంగాణలో కార్పొరేట్ కాలేజీలు పాఠశాలలు అధిక ఫీజులు వసూలు చేస్తున్నాయని విద్యార్థి సంఘం నాయకులు ఆరోపిస్తున్నారు. ప్రభుత్వాలు ఎన్ని జీవోలు తీసుకొచ్చినా వాటిని క్షేత్రస్థాయిలో అమలుపరచడం లేదని విమర్శిస్తున్నారు. ఫీజుల నియంత్రణ చట్టం తీసుకొచ్చి దోపిడీని అరికట్టాలని విద్యార్థి సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. కార్పొరేట్ విద్యా దోపిడీపై మా ప్రతినిధి ప్రశాంత్ కరీంనగర్ నుంచి అందిస్తున్న డీటెయిల్స్ ఇప్పుడు చూద్దాం. రాష్ట్ర వ్యాప్తంగా విద్యా వ్యాపారం అవుతున్న వేళ ఇక కార్పొరేట్ మాయాజాలం, కార్పొరేటర్ కాలేజీలు అదే కావచ్చు స్కూల్స్ అంతా కూడా లక్షలలో ఫీజు దోపిడీ చేస్తూ ఉన్నాయి. ఖచ్చితంగా ఒక ఎల్కేజీ స్టూడెంట్కి లక్షలలో ఫీజు వసూలు చేస్తూ ఉన్నారు, ఒక ఇంజనీరింగ్ స్టూడెంట్స్తో పాటు ఈక్వల్గా. అంటే ఎంత దోపిడీ జరుగుతుందనేది చెప్పకనే చెప్పొచ్చు. మొత్తానికైతే ఇప్పటికైనా కూడా ప్రభుత్వం కళ్ళు తెరవాలంటున్నారు విద్యార్థి సంఘం నేతలు. ఇక ఎన్ని జీవోలు ఇచ్చినా కూడా ఇది క్షేత్రస్థాయిలో మాత్రం అమలు కావట్లేదని చెప్తా ఉన్నారు. మొత్తానికైతే కొంతమంది విద్యార్థి సంఘం నేతలు ఉన్నారు. అసలు ఈ కార్పొరేట్ విద్యా వ్యవస్థలో పూర్తిగా ఎట్లా దోపిడీ జరుగుతుంది, ఆ దోపిడీకి సంబంధించి అన్ని అంశాలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మొత్తానికి ఒక ఎల్కేజీ స్టూడెంట్కి లక్షలలో ఫీజు తీసుకుంటున్నారు. ఇంజనీరింగ్ స్టూడెంట్కి ఏదైతే డబ్బులు కడతామో అదే సేమ్ ఎల్కేజీ స్టూడెంట్కి. ఎక్కడ జరుగుతుంది ఈ దోపిడీకి సంబంధించి పూర్తిగా వివరాలు చెప్పండి. ఇవాళ రాష్ట్రంలో ఈ యొక్క ప్రభుత్వం ముద్దునిద్రపోతూ ఉంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కనీసం విద్యాశాఖ మంత్రిని కేటాయించకుండా విద్యాశాఖను అతని యొక్క చేతిలో పెట్టుకొని పూర్తిగా విద్యారంగాన్ని నిర్లక్ష్యం చేస్తూ ఉన్నారు. ఇది దారుణమైన పరిస్థితి. ఇప్పటికైనా కళ్ళు తెరిచి విద్యాశాఖ మంత్రిని కేటాయించి విద్యారంగాన్ని, ఈ ప్రభుత్వ విద్యాసంస్థలు అన్నింటినీ కూడా బలోపేతం చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాము. ఇంకోటి ఏంటంటే ముఖ్యంగా నర్సరీ ఎల్కేజీ చదువుతున్నటువంటి విద్యార్థులందరూ కూడా దాదాపుగా బీటెక్ స్థాయిలో ఉన్నటువంటి ఒక ఫీజును ఈ కింది స్థాయిలోనే చాలామంది పేరెంట్స్ పే చేస్తూ ఉన్నారు. దీని ద్వారా గ్రామీణ ప్రాంతం కావచ్చు, పట్టణ ప్రాంతంలో ఉన్నటువంటి నిరుపేద కుటుంబంలో ఉన్నటువంటి విద్యార్థులు కూడా ఉన్నత విద్యను చదువుకోవడానికి దూరం అయిపోతూ ఉన్నారు. తక్షణమే ఈ యొక్క గవర్నమెంట్ కళ్ళు తెరిచి ఈ యొక్క ఏవైతే ప్రైవేట్ స్కూళ్ళలో విద్యా దోపిడీ ఉందో దానికి అరికట్టాలని చెప్పేసి కోరుతా ఉన్నాము. మీరు అన్నట్టుగా పూర్తిగా జీవోలు తీసుకొచ్చినప్పటికి కూడా క్షేత్రస్థాయిలో మాత్రం ఈ యొక్క పూర్తిగా ఆ జీవోలు అమలు కావట్లేదు. దీనికి సంబంధించి ప్రభుత్వాలు ఎలాంటి చర్య చూపిస్తే నిజంగా చాలా పేదలకు న్యాయం జరుగుతుందంటే, ఈరోజు మన తెలంగాణ రాష్ట్రంలో విద్య అనేది దోపిడీగా మారింది పూర్తిగా. ఎలా అంటే విద్య అనేది అందరి హక్కు, కానీ ఇప్పుడు ఏమవుతుంది, విద్య అనేది డబ్బులు ఉంటేనే హక్కు అవుతుంది. చూడండి, గవర్నమెంట్ ఒక ఎంప్లాయీ లక్షల్లో జీతం తీసుకుంటాడు, కానీ తను ఏం చేస్తాడు, మరి గవర్నమెంట్ దగ్గర లక్షల జీతం తీసుకుని కూడా ఓ ప్రైవేట్ స్కూల్లో ఏంది వాళ్ళ పిల్లల్ని చదివి జరుగుతుంది. ఇది వాళ్ళు ఎవరికి నిర్దేశం చేస్తూ ఉన్నారు. రానున్న రోజుల్లో తప్పకుండా ఏం చేయాలంటే ఎవరు కూడా ఎంప్లాయీస్ కూడా ప్రతి ఒక్కరు కూడా గవర్నమెంట్ నమ్ముకోవాలి. ఈ విద్య ఇప్పుడున్న గవర్నమెంట్ కూడా ఇప్పుడు ఏం చేస్తుంది అంటే విద్యను పూర్తిగా నిర్లక్ష్యం చేస్తూ ఉన్నది. ఏం చేయాలి, వెంటనే అకాడమిక్ స్టార్ట్ అవుతుందంటే ఏం చేయాలి, ఫీజు నియంత్రణ కమిటీలు వేయాలి, తప్పకుండా చర్యలు తీసుకోవాలి, దోపిడిని ఇక్కడ ఆపాలి. కానీ వీళ్ళు ఏం చేసుకున్నారంటే ప్రైవేట్ స్కూల్స్ కానీ యజమాని వీళ్ళు ఏం చేస్తున్నారంటే యూనిఫామ్స్ యూనిఫామ్స్ కూడా వాళ్ళు ఇప్పుడు ఏంటంటే ఇబ్బంది పెడతా ఉన్నారు. వాళ్ళు చెప్పిన షాపులలో కొనుక్కోవాలంట. మరి అట్లెందుకు కొనుక్కుంటారండి? ఇప్పుడు వాళ్ళు ఏంటంటే వాళ్ళు ఇక్కడ అందరూ కూడా కమిషన్లు బుక్స్ ద్వారా కానీ పెన్స్ ద్వారా ఇవన్నీ కూడా యూనిఫామ్స్ కానీ అండ్ స్కూల్ బిల్డింగ్ డెవలప్మెంట్ అని చెప్పేసి ఇలా రకరకాల ఫీజులు అని చెప్పేసి కొత్త పెట్టి ఇక్కడ విద్యార్థులు చాలా ఇబ్బంది చేస్తూ ఉన్నారు. ఇటువంటి మీద చర్యలు తీసుకోవద్దు. రానున్న రోజుల్లో విద్యార్థి సంఘం మేము భారీగా కొట్లాడతాం, ధర్నాలు చేస్తామని చెప్పేసి మేము ఈరోజు హెచ్చరిస్తూ ఉన్నాం. అట్లాంటి సిచ్యువేషన్లో ప్రభుత్వాలు మారుతున్నాయి, కానీ విద్యా హక్కు చట్టాలు అదేవిధంగా విద్యను అందించడంలో పూర్తిగా ఇక లోపం ఎక్కడ ఉంది అంటే ఏం చెప్తారు? ఈరోజు మనం చూసుకున్నట్టయితే విద్య వ్యాపారంగా మారిపోయింది. మొత్తం విద్య కొంచెం డబ్బున్న నాయకులకు తొత్తుగా వ్యవహరిస్తుంది. విద్యా సంస్థలైనా, విద్యా వ్యాపారవేత్తలైనా, విద్యా సంస్థలకు సంబంధించినటువంటి వ్యక్తులు, వ్యాపారస్తులు రాజకీయాల్లో వాళ్ళ యొక్క ఉనికి చాటుకోవడానికి విద్యారంగ వ్యవస్థను పెట్టి అందులోంచి డబ్బు గడించి అందులోంచి వాళ్ళు రాజకీయంగా ఎదగాలని ఈ సపోర్ట్ తీసుకుంటుంది. కాబట్టి విద్యారంగం నిబంధనలను తుంగలో తొక్కి వాళ్ళ యొక్క పబ్బాలు గడుపుతుంది. కనీస వస్తువులు కల్పించకుండా కార్పొరేట్ స్థాయి అని చెప్పుకుంటూ మెరుగులు దిద్దుకుంటూ ఒక్క నేమ్ పైన 2-3 స్కూల్స్ వ్యవహరిస్తూ 2-3 స్కూల్స్ నడిపిస్తూ ఇక్కడ ఒక పేరు అక్కడ ఒక పేరు 2 స్కూల్స్ నడిపిస్తూ ఒకటే వ్యక్తి 2-3 స్కూల్స్ నడిపిస్తూ ఇష్టారాజ్యంగా వాళ్ళకి ఇష్టం నచ్చినట్టు వ్యవహరిస్తున్నారు. తక్షణమే ప్రైవేట్ వ్యవస్థ మొత్తం దానిపైన ముట్టడి చేస్తాం. చాలా ఇబ్బందులకు గురవుతారు వాళ్ళు. ఒక విద్యార్థిగా మీరు ఏం చెప్తారు? ప్రస్తుత కాలంలో విద్య అనేది వ్యాపారంగా మారింది. విద్య అంటే ప్రైవేట్ స్కూళ్ళకు ధీటుగా గవర్నమెంట్ స్కూల్స్ కూడా ఉన్నాయి. కాబట్టి ముఖ్యంగా గవర్నమెంట్ స్కూల్లో చదివిన విద్యార్థులు కూడా మనం ఎంతోమంది ఉన్నత స్థాయిలో ఉండడం మనం చూసాము. ఇప్పుడు కూడా ఎంతోమంది గవర్నమెంట్ విద్యార్థులు కూడా ఉన్నతమైన కొలువుల్లో మంచి ఉద్యోగాలు సంపాదిస్తూ వారి యొక్క జీవనాన్ని కొనసాగిస్తున్నారు.
కానీ దానికి ధీటుగా ప్రైవేట్ కళాశాలలు పూర్తిగా విద్య అంటే వ్యాపారం అంతే తప్ప మేము పిల్లలకు విద్య అందించాం, కేవలం వ్యాపారం మాత్రమే చేస్తామన్నట్టుగా మొత్తం పేద పిల్లల దగ్గర నుండి డబ్బులు తీసుకుంటూ అసలు విద్య అనేది లేకుండా కార్పొరేట్ కళాశాలలో ఎలా అయితే ఒక మంచి విద్యను అందిస్తున్న క్రమంలో కూడా వీళ్ళు డబ్బులు తీసుకుంటూ కూడా ఒకటే స్కూల్ పైన ఒకటే సార్ పైన 2-3 స్కూల్స్ పెట్టుకొని కనీసం వాళ్ళకు ఫ్యాకల్టీ కూడా లేకుండా ఒకటే టీచర్తో ఒకటే లెక్చరర్తో 2-3 సబ్జెక్టులు చెప్పించుకుంటూ కనీసం వేతనాలు ఇవ్వకుండా పిల్లల యొక్క జీవితాలను నాశనం చేస్తున్నారు. కాబట్టి దీనిపై తక్షణ చర్యలు తీసుకోవాల్సిందిగా ప్రభుత్వాన్ని మేము కోరుతున్నాం. మొత్తానికి ఇది చెప్తా ఉన్నారు విద్యార్థి సంఘం నేతలు. ఖచ్చితంగా ఫీజుల నియంత్రణ చేపట్టాలి, ఖచ్చితంగా నియంత్రణ చేయకపోతే సామాన్యుడికి చాలా ఇబ్బంది ఎదుర్కొంటారు. అదేవిధంగా ఖచ్చితంగా రానున్న రోజులలో విద్యాశాఖ పూర్తిగా సీఎం దగ్గరే ఉంది కాబట్టి దాన్ని ప్రక్షాళన చేయాలనేది కూడా విద్యార్థి సంఘం నేతలు చెప్తా ఉన్నారు. కెమెరా పర్సన్ ప్రేమ్ సాగర్తో ప్రశాంత్, కరీంనగర్.